క్రీస్తునాథుని యందు ప్రియమైన మిత్రులారా, తెలుగు రాష్ట్రాల క్రైస్తవులకు విచారకరమైనటువంటి ఒక వార్త. క్రైస్తవ విశ్వాసాన్ని బలంగా ప్రకటించే పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు అకాల మరణం చెందారు. మార్చి 25న రాజమండ్రి వైపు వెళుతూ ఉండగా కొవ్వూరు టోల్గేట్ దాటిన తరువాత ప్రమాదంలో మరణించారు అని వార్తలు వెలువడ్డాయి. 27వ తేదీన హైదరాబాదులో ఆయన భూస్థాపన జరుగుతూ ఉంది. వేలాది మంది తరలి వస్తూ ఉన్నారు. భౌతిక కాయాన్ని సందర్శిస్తూ ఉన్నారు. కథోలిక చర్చ్ తరపున కూడా బిషప్పుల సమాఖ్య డిప్యూటీ సెక్రటరీ ఫాదర్ అలెక్స్ గారు, క్రైస్తవ సమాఖ్య విభాగ కార్యదర్శి ఫాదర్ అంతయ్య గారు, ఫాదర్ ప్రభుదాస్ గారు ప్రవీణ్ గారి యొక్క భౌతిక కాయాన్ని సందర్శించారు. కథోలిక చర్చ్ వారి కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ ఉంది. అయితే ఆయన మరణం ప్రమాదం కాకపోయి ఉండవచ్చు అని, హత్య చేయబడి ఉంటారు అని అనేక మంది పాస్టర్లు, విశ్వాసులు అనుమానిస్తున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. రక్షణ టీవీ వేదికగా జరిగే అనేక చర్చల్లో ప్రవీణ్ గారు పాల్గొంటూ అపాలజెటిక్స్ నిర్వహిస్తూ ఉంటారు. ప్రత్యేకించి దళితులను తీవ్రంగా హింసలకు గురి చేసిన ధర్మం గురించి ఆయన మాట్లాడటం సనాతన ధర్మాన్ని పాటించే వారికి కోపం తెప్పించక మానదు. అలాగే క్రీస్తు శిలువ విషయంలో ఆయన ముస్లింలతోనూ విభేదించారు. ఆయన మరణాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ కొంతమంది మతోన్మాదులు యూట్యూబ్లో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సరే, దేవుడు వారిని గద్దించునుగాక. గతంలో దళితులు ఎన్ని ఇబ్బందులు, ఎంతటి వివక్షను అనుభవించారు అని తెలియనటువంటి నేటి తరం సనాతనవాదులు కొందరు ఆయన మాటలను అపార్థం చేసుకొని ఆయనపై కక్షగట్టి అదను చూసి చంపారు అని సోషల్ మీడియాలో మెసేజ్లు షేర్ అవుతూ ఉన్నాయి. దానికి తోడు ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో మతోన్మాద ఛాయలు పెరుగుతూ ఉండటం, ఈ నేపథ్యం ఉండటం మరింత ఊతమిస్తూ ఉంది, అనుమానాలు రేకెత్తిస్తుంది. ఆరోపణలు పక్కన పెడితే ప్రవీణ్ గారి మరణం 2 తెలుగు రాష్ట్రాల క్రైస్తవులను ఒక్క రోజులో ఏకం చేసిందని చెప్పొచ్చు. డినామినేషన్ల తేడా లేకుండా క్రైస్తవులంతా ఏకమై అటు ఆసుపత్రి వద్దకు, ఇటు హైదరాబాదులో ఆయన పార్థివ దేహం వద్దకు రావడం అభినందనీయం. చీలిపోతున్న క్రైస్తవ సమాజంలో క్రైస్తవ ఐక్యతకు చిగురించిన చిహ్నంగా ప్రవీణ్ గారి మరణం నిలిచింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ స్థితి చోటు చేసుకున్నటువంటి వివరాలను కొంచెం లోతుగా పరిశీలిద్దాము. అనంతరం అది హత్య లేక ప్రమాదమా అనేటువంటి ఆలోచనలను ఇంకొంచెం లోతుగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మార్చి 25వ తేదీ రాత్రి 11 గంటలు దాటిన తర్వాత ప్రవీణ్ గారు రాజమండ్రి వైపు ప్రయాణంలో ఉన్నారు. కొవ్వూరు టోల్గేట్ వద్ద ఆయన తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ను నెమ్మదిగా నడపడం కనిపించింది. బైక్ లైట్ వెలగడం లేదు, కేవలం ఇండికేటర్ లైట్ వేసుకుని ఆయన వెళుతూ ఉన్నారు. పైగా బైక్ను నిదానంగా నడుపుతూ ఉన్నారు. అది చూడగానే ఆయనపై అప్పటికే దాడి జరిగి ఉండొచ్చు అని అనేక మంది కామెంట్లు చేశారు. ఆ తర్వాత 26వ తేదీన డైరెక్ట్గా ఆయన మృతదేహానికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు అవన్నీ బయటకు వచ్చాయి. దీంతో ఈ మధ్యలో ఏం జరిగిందనేటువంటి సమాచారం లేదు. ప్రవీణ్ గారు చేస్తున్న సువార్త ప్రచారం రీత్యా ఆయనపై దాడి జరిగిందనేటువంటి వార్తలు ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లలో వైరల్గా మారాయి. దీంతో నిజంగానే హత్య జరిగిందనేటువంటి అభిప్రాయంలోకి ఎక్కువ మంది క్రైస్తవులు వెళ్ళారు. పోస్ట్ మార్టం సమయంలో కూడా పోలీసులు వెంటనే స్పందించకపోవడంతో అధికారులపై మతోన్మాదుల ఒత్తిడి ఉంది అంటూ కూడా వార్తలు బయటకు వచ్చాయి. అయితే 26వ తేదీన తూర్పుగోదావరి ఎస్పీ గారు ప్రెస్ మీట్ నిర్వహించి కొన్ని విషయాలను ప్రజలకు తెలియజేశారు. ఓకే, దిస్ ఈజ్ రాజానగరం ఉంటారు, సిఐ కోరుకొండ ఉంటారు, దెర్ ఆర్ 3 to 4 SIs కూడా పెట్టాం. నౌ దే ఆర్ గోయింగ్ టు అనలైజ్ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళు మాకు బ్రీఫ్ చేస్తారు. చేసిన తర్వాత ఏమి వారు ఎలిసిట్ చేశారు, అక్కడ ఉండే మనుషులు నా టైం అప్పుడు ఎవరున్నారు, వాళ్ళని ఎగ్జామిన్ చేస్తారు, టైం లైన్ ఏంటి, ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే నౌ విస్తృతమైనటువంటి అనుమానాలు మనకు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ చేస్తారు. మొదటగా మృతదేహాన్ని గుర్తించిన వెంటనే ప్రవీణ్ గారి ఫోన్ను పోలీసులు తీసుకొని అందులో ప్రవీణ్ గారు చివరిగా మాట్లాడినటువంటి రాజమండ్రి వ్యక్తికి కాల్ చేసి పిలిపించుకొని ఆ దేహం ప్రవీణ్ గారిదేనని కన్ఫర్మ్ చేసుకున్నారు. వెంటనే పై స్థాయి అధికారులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. డాక్టర్ను ఘటనా స్థలానికి పిలిపించి ఆయన మరణాన్ని ధృవీకరించుకున్నారు. అనంతరం పోస్ట్ మార్టం కొరకు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడికి భారీ స్థాయిలో క్రైస్తవులు చేరుకున్నారు. మాకు న్యాయం చేయాలి అంటూ నినాదాలు చేశారు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్న తర్వాత ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యులు క్రైస్తవ పెద్దల సమక్షంలో వీడియో తీస్తూ పోస్ట్ మార్టం చేసినట్లు ఎస్పీ తెలియజేశారు.
ప్రమాదం జరిగినటువంటి చోటు ఏదైతే ఉందో అది రోడ్డు నుంచి దాదాపు 10 అడుగుల కిందకు ఉంది. దీంతో ప్రమాదం జరిగిన వెంటనే ఇతరులు గుర్తించడానికి వీలు లేకుండా పోయింది. అటుగా వెళుతున్నటువంటి వాహనదారులు గుర్తించడానికి అక్కడి స్థలం అనువుగా లేదు. దీంతో తెల్లవారిన తర్వాతే ఆ విషయం బయటకు వచ్చింది. అయితే ప్రవీణ్ గారి వాహనం కిందకు వెళ్ళే సమయంలోనే ఒక కారు ఆయన్ని దాటి వెళ్ళడం వీడియోలో కనిపించింది. అక్కర్లేదా, నువ్వు అలాగే పెట్టు. సో నౌ దిస్ ఈజ్ పాస్ట్. అగో అవెల్ ఇంకా అగో అగో అక్కడ చూడండి, అటు వెళ్ళిపోయింది పొగొచ్చినట్టు. చూసి మరోసారి రీప్లే చేయబాబు, జస్ట్ స్లో మోషన్లో. ఇది ఉద్దేశపూర్వకంగా దాడి జరిగిందా లేక అనుకోకుండా ఏమైనా తగిలిందా, అసలు తగిలిందా లేదా అనేటువంటి అంశం మీద కూడా పోలీసులు లోతైనటువంటి విచారణ చేస్తూ ఉన్నారు. స్థానిక రాజకీయ నాయకుల ప్రమేయంతో వెంటనే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, మంత్రి లోకేష్ గారికి కూడా ఈ సందేశాన్ని చేరవేశారు. వారితో సహా రాష్ట్ర హోంమంత్రి కూడా దీని మీద స్పందించారు. నిష్పాక్షిక విచారణ జరిపిస్తాము అని చెప్పి క్రైస్తవులందరికీ వాళ్ళు హామీ ఇచ్చారు. పాస్టర్ జాన్ వెస్లీ, విజయప్రసాద్ రెడ్డి, జేమ్స్, వికేఆర్, విశ్రాంతి గారు, అజయ్ గారు, ఇలా అనేక మంది పాస్టర్లు ముందుండి మరి అటు కుటుంబ సభ్యులను ఓదారుస్తూ ఇటు మరణం పట్ల ఉన్నటువంటి అనుమానాలను పోలీసులకు తెలియజేస్తూనే ఉన్నారు. ఉన్నటువంటి ఆధారాలను బట్టి పోలీసులు వివరాలను వెల్లడించే వరకు క్రైస్తవులు కొంత సంయమనం పాటించడం మేలు. ఒకవేళ హత్య అయితే అందులో పాల్గొన్నటువంటి తుది వ్యక్తి వరకు శిక్ష పడే వరకు పోరాటాలు చేద్దాం, ప్రార్థనలు చేద్దాం. కానీ పూర్తి వివరాలు తెలియకముందే ఏదో ఒక విషయం నిజమన్నట్లుగా ప్రచారాలు చేయకుండా జాగ్రత్త పడదాము. అబద్ధాలను వ్యాప్తి చేయాలని దేవుడు కూడా మన నుంచి కోరుకోరు. మతోన్మాదాన్ని పెంచి పోషించేలా కొంతమంది వ్యక్తులు ఈ సమయంలో ప్రత్యేకంగా కాచుకొని కూర్చొని ఉంటారు. కనుక జాగ్రత్తగా ఉందాము. దేవుడు వారి కుటుంబానికి ఓదార్పు ఇవ్వాలి అని పాస్టర్ ప్రవీణ్ పగడాల వంటి అపాలజిస్టులను దేవుడు మన తెలుగు క్రైస్తవ లోకానికి మరింత మందిని అందించాలని, మరింత బలంగా సువార్త ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళే విధంగా దేవుడు మనకు సహకారం అందించాలని ప్రత్యేకంగా ప్రార్థనలు చేద్దాం. వాళ్ళ యొక్క కుటుంబానికి దేవుడు తోడుగా ఉండాలని, ఎంతమందికి చేరేలాగున ఆ సేవ కొనసాగాలి అని ప్రత్యేకంగా ప్రార్థనలు చేద్దాం. థ్యాంక్ యూ.